అలాంటి అమ్మాయి వెళుతుంది, ఎవరితో మాట్లాడుతూ చక్కగా వస్తుంది. ఆ అమ్మాయికి సంబంధం చూశారు. అమ్మ, నీకు విషయం చెప్తున్నాను, మాకు యజమాడు ఉన్నాడు, ఆ అబ్బాయి సూపర్ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు చెప్తే అదిరిపోద్ది. ఆ అబ్బాయి పేరు ఏంటో తెలుసా? స్మైల్. స్మైల్ 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 అంటే ఐజక్, ఐజక్ అంటే స్మైల్. నేను చూస్తున్న సంబంధం అబ్బాయి పేరే స్మైల్. అబ్బాయి పేరే స్మైల్ అయితే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడు? సూపర్ ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అబ్బాయి ఎలా ఉంటాడు తెలుసా? ఈ టైంకి హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడు. ఈ టైంలో ఏం చేస్తాడు అబ్బాయి? పార్క్లో కూర్చోడు. ఈ టైంకి ఏం చేస్తాడు? ప్రేయర్ లైఫ్లో దేవుడితో ఎక్కువ ప్రార్థన, ఆ ధ్యాన కాలపు ప్రార్థనకు పోతాడు. వాళ్ళ అమ్మగారి గదిలో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. మేము సంబంధాలు చూడడానికి వెళ్ళామని చెప్తే ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముల్తాన్ మట్టి వేయించుకోవడానికి వెళ్ళలేదు. ఏం చేస్తాడు? ప్రేయర్లో గడుపుతున్నాడు. దేవా, నాకు వచ్చే జీవిత భాగస్వామి నీవిచ్చిన బహుమానం ఉండాలని ప్రేయర్ చేస్తున్నాడు. అమ్మ, అలాంటి బహుమానం అంటే అప్పుడు ఏమని తెలుసా? అవునా, ఇలాంటి కొరకే నేను ఎదురు చూస్తున్నా. ఏదో కళ వస్తుంది, ఒక మసమసగా కనబడి వెళ్ళిపోతుంది. ఈ కళ కొరకు ఎదురు చూస్తున్నాను. అది ఏదో గుర్రం అనుకున్నాను, ఒంట అని ఇప్పుడే అర్థమైంది. మీరే ఆ కళలో ఉన్నారు అన్నదా? అలాంటివి ఏం చెప్పలేదు. ఆవిడేమందో తెలుసా? ఓకే సార్, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, నాకు వయసు వచ్చింది కనుక సంబంధాలు చూస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఒక విషయం చెప్తున్నాను సార్, ఇలాంటివి ఏమన్నా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడాలి. చూడండి అమ్మ ఎంత బాగుందో చూడండి. ఇలాంటి మీరు ఎంత బెస్ట్ కపుల్స్ అని మాకు ఎంత డిక్షనరీ వర్డ్స్ మీరు ఇచ్చినా, ఆ అబ్బాయి చాలా పర్సనాలిటీ, నెంబర్ 1 పర్సనాలిటీ అని నాకు చెప్పిన మీరు ఎన్ని మాట్లాడినాను ఒకటే సార్, మా అమ్మ ఊ అంటే ఊ అంటాను, మా నాన్న ఊ అంటే ఊ అంటాను, వాళ్ళు చెప్పిన దగ్గర తల దించుతాను, వారు తల ఎత్తద్దంటే తల ఎత్తను. మా అమ్మ నాన్నతో మాట, మీరు బంగారం వంగరిచ్చినా ఏ బహుమానాలు ఇచ్చినా వాళ్ళ సమక్షంలో ఇవ్వండి, వాళ్ళు లేకుండా నేనేమీ తీసుకో. ఈ మాట అడుగుతున్నాను తమ్ముళ్ళని చెల్లెల్ని. అమ్మ నాన్నకు తెలియకుండా ఎన్ని గిఫ్ట్లు వేస్తున్నారు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ఫోన్ ఎక్కడది? ఈ కొత్త డ్రెస్ ఎక్కడది? ఈ బహుమానాలు ఎక్కడవి? ఆ రింగ్స్ ఎక్కడవి? ఇవన్నీ ఎక్కడవి? అమ్మ నాన్నకి తెలియకుండా ఎన్ని బహుమానాలు దాస్తున్నారు ఈరోజు. రెబెక్కమ్మ చూడండి, బంగారు ఉంగరాలు ఇచ్చినా, బంగారం లాంటి వడ్డారాలు తెచ్చినా, ఎన్ని బహుమానాలు ఇచ్చినా మా పేరెంట్స్ తెలియకుండా ఇవేమి నేను ముందుకు ఒక్క అడుగు కూడా, ఏంటి సార్ దాహం తీరింది, మా ఇంటికి రండి, మా పెద్దోళ్ళతో మాట్లాడండి, ఇది దేవుని చిత్తం అయితే నేను వెనక, మా నాన్నగారు వెళ్ళమన్న వెంటనే మీ వెనకాడ ఒంట్లెక్కి వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి, లవ్ అంటే ఏంటి చెప్పండి? లవ్ అంటే ఏంటి చెప్పనా? లైఫ్ పార్ట్నర్ కొరకు జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుకుని శరీరానికి కలంకం అంటకుండా తన జీవితానికి నిచ్చే అతిపెద్ద బహుమానం ఉందంటే గోల్డ్ కాదు, డైమండ్ కాదు, ప్లాటినం కాదు, ఏది కాదు. నా భర్తకి నా భార్యకి, నా భార్యకి నా భర్తకి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏమన్నా ఉంది అంటే మ్యారేజ్లో నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని నా దేహాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం అని కంకణం కట్టుకోవడమే లవ్. గుర్తుపెట్టుకో, అది ప్రేమ అంటే. ఎదురు చూడటంలో ఉంది ప్రేమ, కట్టుకోవడంలో ఉంది ప్రేమ, నిజాయితీని నిలబెట్టుకోవడంలో ఉంది ప్రేమ. ఆ వచ్చే పార్ట్నర్కి నేను ఇచ్చే నమ్మకమైన బహుమానం పెట్టే గోల్డ్ రింగ్ కాదు. నా లైఫ్ పార్ట్నర్కి, నా వైఫ్కి నేను ఇచ్చే బహుమానం ఏమన్నా ఉంది అంటే నా శరీరాన్ని తనకి పవిత్రంగా అప్పగించడమే బహుమానం. మ్యారేజ్ బయట లవ్కి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదిగో, మ్యారేజ్ బయట లేదు లవ్, మ్యారేజ్ లోపల ఉంది లవ్. అది మ్యారేజ్తోనే స్టార్ట్ అవ్వాలి. రెబెక్కమ్మకి ఎప్పుడు ప్రేమ, ఆ ప్రేమ తరంగాలు ఎప్పుడు లేసే చెప్పండి? సంబంధం వచ్చాక. సోలమతికి ఎప్పుడు ఆ తరంగాలు లేచే చెప్పండి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. మీరు ఎక్కడైనా చూడండి, తల్లి అయిన మరియా ఆమె ఎప్పుడు యోసేపుని ప్రేమించింది చెప్పండి? వాళ్ళకి నిశ్చితార్థం జరిగాక. ఇప్పుడు అడుగుతున్నాను, లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది చెప్పండి? అసలు సంబంధం లేదు, పాడు లేదు, ఒక స్కేలు లేదు, ఏమీ లేదు. చూశాడట, నచ్చిందంట. నాకు ఇందాక నూతన్ నన్ను అంటున్నాడుగా, ఎందుకో నా హృదయం అక్కడే తిరుగుతుంది అన్నాడట. తిరుగుతుంది పోయే ఆ గుండె ఆగిపోయే వరకు అలాగే తిరుగుతుంది. బైబిల్ చెప్తుంది, లవ్కి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదిగో, మ్యారేజ్ కొరకు ఎదురు చూడండి.